హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హెచ్సియు రిజిస్ట్రార్కు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3:30 నివేదిక అందించాలని ఆదేశించింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్కు స్పష్టం చేసింది. 30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలో ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అటవీ భూమి అని ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడం లేదని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే గత కొన్ని రోజులుగా హెచ్సియుకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే 400 ఎకరాల భూమికి సంబంధించి వివాదం కొనసాగుతుందో దాని గురించి అయితే సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయినట్టుగానైతే తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపత్, ఏదైతే కంచె గచ్చిబౌలి కావచ్చు, హెచ్సియు భూములు కావచ్చు, లేదా మనకి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావచ్చు, ఏవన్నా సరే అన్నీ కూడా ఒకటే కిందకు వస్తాయి. సో ఈరోజు సుప్రీంకోర్టు దగ్గరికి చేరింది. ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని అమ్మాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించిన వెంటనే కూడా అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతున్నది. సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా ఈ ఆందోళనలు ఎక్కువ అవుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వ పక్షం ఒకవైపు, ప్రతిపక్షాలన్నీ ఒకవైపుగా ఈ యుద్ధం కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు స్పందించడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితమే ఈ కేసుకు సంబంధించి స్పందించడం జరిగింది. ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే కంచె గచ్చిబౌలి భూములు ఏవైతే ఉన్నాయో 400 ఎకరాల భూములకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలు సంబంధించి నివేదిక 3:30 గంటల వరకు ఈ నివేదికను ఇవ్వాలని చెప్పేసి కూడా తన ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. ఇప్పటివరకు చూస్తున్న మనము ఏదైతే కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ విచారణకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఏ విధమైన డైరెక్షన్స్ ఇవ్వలేదు, ఎక్కడ స్టే ఇవ్వడం లేదని చెప్పింది. కేసు కొనసాగుతుందని కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఆదేశాలతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక సందిగ్ధంలో పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న కేంద్ర పర్యావరణ శాఖ స్పందించింది. దీనికి సంబంధించి రాష్ట్ర అటవీ శాఖ కూడా లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి భూముల వివరాలను అందించాలని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్లో చూసుకుంటే కనుక ఈ భూములకు సంబంధించి ఏదైతే కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. ఆ స్థానంలో తాము 400 ఎకరాల్లో ఒక నందనవనం లాంటి పార్కు నిర్మిస్తామని చెప్పేసి కూడా నిర్మించి అది సెంట్రల్ యూనివర్సిటీకి అప్పగిస్తామని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మరోవైపు బీజేపీ కూడా ఈ భూములకు సంబంధించి తమ ఆందోళన ఉధృతం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ప్రతిపక్షాలు ఇలా ఉంటే అధికార పక్ష పార్టీ మాత్రం ఈ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీగా ఉంది. ఇది భూములు ప్రభుత్వ భూములే, ఈ భూములకు సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీకి ఏ విధమైన సంబంధము లేదు, ఖచ్చితంగా తాము ఏమైతే నిర్ణయించుకోవడం జరిగిందో ఆ నిర్ణయానికి అనుగుణంగా అడుగులు వేస్తామని చెప్పేసి కూడా మరోవైపు ప్రభుత్వం కావచ్చు, ఏదైతే అధికారం పార్టీ కావచ్చు, నేతలు కావచ్చు నిన్నటి నుంచి స్పందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి ఇక్కడ చూసుకుంటే అయితే శ్రీనివాస్, ఏదైతే ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించి ఈ హైకోర్టు ఏదైతే చెట్లను నరికివేద్దంటూ నిన్న ప్రభుత్వానికి ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాంట్లో మాత్రం ఎలాంటి స్టే ఇవ్వలేను, కానీ దీనిపైన 3:30 వరకు ఏదైతే ఇచ్చిందో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందించింది? అంటే ఇది అటవీ భూమి అంటూ కూడా ఎటువంటి నిర్ధారణ కాలేదు. గత 30 సంవత్సరాల నుంచి ఇది వివాదంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ కట్గానైతే చెప్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం తను ఏదైతే స్టార్టింగ్ నుంచి ఏ స్టాండ్ పైన ఉందో అదే స్టాండ్ పైన క్లియర్ కట్గా ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. మరి ఈ వివాదానికి సద్దుమణిగే దిశగా సుప్రీంకోర్టు ఏ రకమైన చర్యలు తీసుకునే అవకాశం? ఎందుకంటే సుప్రీంకోర్టే ఇది టీజీఐఏసీ ఆధీనంలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టే మనకు ఉత్తర్వులు అయితే ఇచ్చింది. ఆ ఉత్తర్వులు ఇచ్చిన ప్రకారం దాని ప్రకారం మేము ముందుకెళ్తున్నామంటూ టీజీఐఏసీ కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని రక్షించాలి, పర్యావరణానికి ఇబ్బంది అవుతుందంటూ ఈ వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరి దీనిపైన ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఒకటి, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చూసుకుంటే కనుక సో అది హైకోర్టు రిజిస్ట్రార్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇది ప్రభుత్వానికి ఇచ్చినట్టు కాదు, హైకోర్టుకు సంబంధించిన రిజిస్ట్రార్ ఎవరుంటారో రిజిస్ట్రార్ స్వయంగా వెళ్ళి ఆ భూములకు సంబంధించి ఒక నివేదిక వేయాల్సి ఉంటుంది. ఈ నివేదికలో అక్కడున్న భూమి పరిస్థితి ఏంటి, ఎన్ని వందల ఎకరాలు భూమి ఉంది, ఆ 800 ఎకరాల్లో చెట్లు
కానీ ఇతర పర్యావరణకు సంబంధించిన అంశాలు కానీ ఏమేమి ఉన్నాయి, ముఖ్యంగా మనం చూస్తున్నాం అక్కడ మనకి జింకలు ఉన్నాయి, అదేవిధంగా నెమళ్ళు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, కొన్ని అటవీ ప్రాంతాలకు సంబంధించిన కొన్ని అక్కడ మొక్కలు ఉన్నాయి. అదేవిధంగా మనకి చూసుకుంటే కనుక చాలా రకాల అక్కడ మొక్కలు కూడా అక్కడ చెట్లు కూడా ఉండడం జరిగింది. సో వీటన్నిటిని కూడా నరికివేస్తున్నారు అని చెప్పేసి ఏదైతే మొన్న బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది. సో దీని మీద నిన్న హైకోర్టు స్పందించడం జరిగింది. హైకోర్టు ఏదైతే ఈ చెట్లను నరకవద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎక్కడికైతే ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఏదైతే కేసు హైకోర్టులో ఉంది, హైకోర్టు నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ డైరెక్షన్ మేరకు ఇప్పుడు అక్కడ నివేదిక ఏ విధమైన నివేదిక ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా చెట్లు నరకవద్దని చెప్పేసి కూడా ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు కొన్ని విషయాల్లో పర్యావరణం విషయంలో కావచ్చు, అటవిక భూముల విషయంలో కావచ్చు ఒక స్పష్టమైన డైరెక్షన్స్ గతంలోనే ఇవ్వడం జరిగింది. పర్యావరణానికి ఏ విధమైన హాని కలిగినా కూడా సుప్రీంకోర్టు ఆ దిశగా అడుగులు వేయదు. అదేవిధంగా అటవీ భూముల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా నెగిటివ్ తీర్పులు ఇచ్చిన సందర్భాలు లేవు. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న పరిస్థితిని పూర్తి స్థాయిలో నివేదికలో పేర్కొనాల్సి ఉంటుంది. ఒకవేళ చెట్లు నరికి అక్కడ యూనివర్సిటీ భూములా కాదా, యూనివర్సిటీ భూములు కాకపోతే అక్కడున్న అటవిక ప్రాంతాన్ని నరకడం వల్ల జరిగే హాని ఏంటి, ఇవన్నీ నివేదికలో పేర్కొనాల్సి ఉంటుంది. వీటన్ని చూసిన తర్వాతనే సుప్రీంకోర్టు స్పందించే అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఇప్పుడు ఇంటర్ఫియర్ అయింది కాబట్టి బహుశా తదుపరి ఆదేశాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ స్టే ఇస్తుందా, లేకపోతే భూములకు సంబంధించి పూర్తి నివేదిక వచ్చేంత వరకు కూడా భూముల అమ్మకాలు ఆపమని చెప్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఏదేమైనా ఈ హెచ్సియు వివాదంలో హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చెట్లను నరికి వేయొద్దు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఏవైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానిపైన అయితే సుప్రీంకోర్టు మేము ఎలాంటి ఇంటర్ఫియర్ అవ్వము, కానీ దానికి సంబంధించి ఈ 400 ఎకరాలకు సంబంధించి నివేదికను మాత్రం మాకు 3 గంటల 30 నిమిషాల వరకు ఈరోజు సమర్పించాలంటూ సుప్రీంకోర్టు అయితే హైకోర్టు రిజిస్ట్రార్కి అయితే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిసింది కదా. ఈ పక్షంలో తెలంగాణ గవర్నమెంట్ కూడా పూర్తిగా ఇక్కడ ఎటువంటి అటవీ భూమి లేదు, ఇది 30 ఏళ్ళుగా ఈ వివాదం కొనసాగుతుంది తప్పించి ఇక్కడ ఎటువంటి అటవీ భూమి అని నిరూపించడానికి ఆధారాలు లేవంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తన స్టాండ్ పైన ఉన్నట్టుగా తెలిసింది. ఏదేమైనా మరి భవిష్యత్తులో సుప్రీంకోర్టు ఎలాగో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది, ఇది పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముందుకెళ్ళడానికి ఎలాంటి సూచనలు చేస్తుంది అనేది మాత్రం మనకు భవిష్యత్తులో తెలియదు. మరిన్ని బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.